హైదరాబాద్ నగరంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జెండా వందన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. వర్సిటీ ఇన్ఛార్జ్ విసి దానకిషోర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ మాజీ సైనికుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రసంగించారు. అటు వెస్ట్ మారెట్పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలపన గావించారు. అలాగే భోలక్పూర్, ముషీరాబాద్, మదీనా సర్కిల్ వద్ద ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ జెండాను ఆవిష్కరించారు. Chairpersons of diverse departments. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జెండా వందనం కార్యక్రమం ఇందుకు వేదికైంది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. ఇక త్రివర్ణ పతాకంలోని గ్రీన్ కలర్ రంగు పైకి వచ్చేలా జెండాను ఆవిష్కరించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. సాయుధ పోరాటంతోనే స్వాతంత్రం సాధించవచ్చని అనుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం. మరికొంచెం సేపట్లో మన ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు వేదిక మీదకి విచ్చేస్తారు.